ఏంది ఊర్లో రాజకీయాల పరిస్థితి ఏంది? రాజకీయాలు అంటే ఎట్లా? ఎవరికి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్న ఐడియా ఉంది? చదువుకున్నారు సార్ మీరు? చదువుకున్నది ఓకే, ఎంపీ ఎలక్షన్స్ ఐడియా ఉంది కదా? ఉంది. ఎంపీ ఎలక్షన్స్లో ఏంటి ఊర్లలో రాజకీయాలు ఏంటి, ఎవరు జరుగుతుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచేటట్టుంది అనేది అడుగుతుంది. ఎంపీ ఎలక్షన్ అయితే రఘునందన్ రావు గెలుస్తాడు ఇక్కడ మెదక్లో అయితే. కాంగ్రెస్ గెలవరు గెలవరు. టీఆర్ఎస్ గెలుస్తుంది, వాళ్ళే బలంగా ఉన్నారు అని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. వాళ్ళు మస్తు చెప్తారు కానీ గెలవాలి కదా. మస్తు చెప్తారు కానీ గెలవరు కదా. గెలవరు. రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది, మేమే అన్ని మంచి పనులు చేస్తాం కాబట్టి మాకే ఓట్లు వేయాలంటున్నారు కదా. స్టేట్ లేదు ఉన్నా కానీ సెంటర్లో మాత్రం బీజేపీ వస్తుంది అంతే. ఎందుకు అంతే అది అంతే అది. ఏం పేరే? నా పేరు సిద్ధరామ కూడా. సిద్ధరామ్ గౌడ్. ఇక్కడ ఏ ఊరు? మాది ముత్తాయపల్లి. ముత్తాయపల్లి. ఇక్కడ ఏ మండలం? అవేల్గన్పూర్ మండల్. అవేల్గన్పూర్ మండలం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? నేను అగ్రికల్చర్. అగ్రికల్చర్. ఎంత ఉందండి వ్యవసాయం? ఓ 3 ఎకరాలు ఉంది. ఓకేనా? ఓకే అంటే ఇక ఓకే అంటే ఓకే. వ్యవసాయం చేసే వాళ్ళ బతుకులు ఎట్లుంటాయి అట్లే ఉంటాయి ఇక అంతే. నేను డిగ్రీ కంప్లీట్, ఏ జాబులు లేక ఇట్లున్న పరిస్థితి. మొన్న కానిస్టేబుల్ వేసుకుని ఇప్పుడు నా ఏజ్ 33. కేసీఆర్ వచ్చి ఏం చేయలేడు, అయిపోయింది. ఏజ్ లిమిట్ పెట్టిండు, అయిపోయింది. ఇప్పుడు 35కి వచ్చింది, ఇక అయిపోయింది ఏజ్. ఇక ఏ గవర్నమెంట్ జాబ్కు ఎలిజిబుల్ కాదు, నేను పని చేసుకుంటుంది ఇక అంతే. అవును. ఎట్లుంటుంది? పని చేసే వాళ్ళకి వేయాలనుకుంటున్నాం. వ్యవసాయం అంటే వ్యవసాయం అనే కాదు, దేశానికి పని చేసే వాళ్ళు కావాలి ఫస్ట్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటే దేశానికి కదనే, మనకైతే కాదు. ఇప్పుడు పొలిటికల్గా లోకల్గా కాదు కదా, దేశానికి కదా సంబంధించి. రాహుల్ గాంధీ చేస్తే ఆయన ఎప్పుడో ఫామ్లోకి వచ్చు. ఆయన చేస్తానికి, ఆయన ఎంపీ గెలిచడానికి నానా తంటలు ఈడ ఆడబడుతుంది. ఆయనకేం చేస్తాడు? మోడీ గెలిచాడు, ఖచ్చితంగా మోడీ వస్తాడు ప్రధానమంత్రి. ఇంకా 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 10 times వస్తాడు. 10 times అనుకుంటున్నాం మేము. 10 times చేసినా 10 times వస్తాడు. పని చేస్తుండు కాబట్టి. అన్నీ చేస్తున్నాడు. అగ్రికల్చర్లో మా మద్దతు ఇస్తున్నాడు, మా పసుపు బోర్డు తెచ్చినారు, రోడ్లా చేస్తున్నారు, ఆవాస్ యోజన కింద అవి ఇస్తున్నారు. మరి ప్లస్ ఏంది, సీసీ రోడ్లు వాళ్ళే, విద్యుత్ దీపాలు సెంట్రల్ గవర్నమెంట్. ఏమంటారు మన ఇవి చెత్త ట్రాక్టర్లు వాళ్ళే, ఉద్యోగులకు జీతాలు వాళ్ళే, గ్రామ పంచాయతీలు నడుపుతుంది మొత్తం సెంట్రల్ గవర్నమెంటే. స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తుందని ఆయన చేస్తుండే మంచి పనులు చేస్తుంది కాబట్టి. ఇప్పుడు జన్ధన్ యోజన ఖాతాలు పెట్టి ప్రజలకు మేలు చేసింది ఆయన్నే. నాలుగైదు ఎందుకునే, పేద వాళ్ళ గురించి ఆలోచించేది మాత్రం ప్రధాని మోదీ అని అనుకుంటున్నాం మేము. ఇంకా ప్రూఫ్లు ఏమైనా ఉంటే చెప్పమని వాళ్ళన్న. మాకు చేస్తుండే కాబట్టి మాకు తెలుసు. వాళ్ళకి చేస్తుండే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, దగ్గర నుండి ఇట్లా సాట్ ఒప్పందాలు ఏమన్నా చూసి చేస్తుండేమో కాబట్టి మాకు తెలియదు. ఇక వాళ్ళకి ఇట్లా మేలు, ఇప్పుడు అదాని అంబానీకి ఇట్లా వాళ్ళు ఏమన్నా అడిగితే ఇస్తలేరేమో కాబట్టి అట్లా రుద్దుతురు, బట్టగాల్సి మీద వేస్తారు అనుకుంటున్నాను అట్లా. కేసీఆర్ స్ట్రాంగ్ అని వాళ్ళు చెప్పిర్రే, అంతా పేటీఎం బ్యాచ్లు వాళ్ళు. కేసీఆర్ స్ట్రాంగ్ అని వాళ్ళు చెప్పిర్రే, పైసలు ఇస్తే ఎత్తురు. ఇప్పుడు పైసలు ఇచ్చి ఇప్పుడు జనాలంతా అవతులను పట్టుకొని, కొంతమంది బ్యాచ్లను పట్టుకొని ఏదో అలచల్లి ఎత్తురు. ఈడనా ఈడ మా మెదక్లో మాత్రం రాలేదు కానీ, మా మెదక్ నియోజకవర్గం అయితే రాలేదు. కాంగ్రెస్ వచ్చే క్యాండిడేట్ని చూసేసిరే, మార్పు కోరుకున్నారు జనాలు. కొంతమంది తెలియని వాళ్ళు, పెద్ద మనుషులు తెలియని వాళ్ళు మార్పు కోరుకున్నారు. మార్పు ఏదంటే అప్పుడు అందరు చూసి ఏమనుకున్నారంటే, హనుమంతరావు ఇంతకుముందు చేసిండు మైనంపల్లి, ఇంతకుముందు టీడీపీ నుంచి చేసిండు, ఆయన మంచి పనులు చేసిండు. కొంచెం ఆ ఫేత్ ఉంది కాబట్టి ఆయనను గెలిపించుకున్నారు, ఆయన పేరు మీద గెలిపించుకున్నారు తప్ప అంత పెద్దగా అదేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రాదు కదా, ఇప్పుడు ఎత్తే మళ్ళీ ఏం రాదు కదా. మన మైనంపల్లి కూడా ఇప్పుడు ఎంపీకి లేవడితే అయిపో, ఆయన వచ్చు కదా, ఆయన ఎందుకు లేవడతలేడు? ఏం పనులు చేస్తుండో ఏమో, మాకైతే ఏం పనులు కనవలేదు. అన్నీ అయిపోయినాయి, ఏం పనులు చేయలేడు ఆయన. ఏం పని అయితే వేయలేదు. చేసినట్టు ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు అయితే ఏం చేయలేడు. ఒకటి ఫ్రీ బస్సా అదొకటి పెట్టుకున్నాడు, అప్పుల పాలు చేస్తున్నాడు ఇక రాష్ట్రాన్ని, అంతే. ఇంకేం చేస్తలేడు సార్. ఇంకా వేరే అయితే ఏం చేసిండు? ఏం చేయాలన్న. ఓపెన్గా ఇప్పుడు బీజేపీ గెలిస్తే బెస్ట్ మాకు. ఎందుకంటే వాయిస్ ఉన్న వ్యక్తి పోయి మాట్లాడతాడు. ఏదన్నా ఇప్పుడు మా మెదక్ గురించి ఏదైనా కొట్లాడి తేవాలంటే కూడా తెస్తాడు. ఎవరున్నా వాయిస్ రేజ్ చేసేది అయితే రఘునందరావు చేస్తాడు.
ఆయన కంపల్సరీ చేస్తాడు. ఆయన ఇంతకుముందు పార్లమెంట్లో 3 సంవత్సరాలు చేసింది, ఇంతకుముందు అసెంబ్లీలో చేసింది కదా 3 సంవత్సరాలు చేసినప్పుడు కూడా మాట్లాడింది కదా, ఎవరైనా మాట్లాడారా? ఇంతకుముందు మా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండే ఎంపీ, ఆయన ముఖం తెలియదు ఏం తెలియదు, ఏదో కేసీఆర్ ముఖం మీద వేసిరు అందరు, ఈ పేటీఎం బ్యాచ్ వేపించారు, అందరు వేసిరు అయిపోయింది. ఆయన ఈ రెండు టర్మ్ చేసి ఆయన ఏం చేసిండు, పోయాడు మాట్లాడినా ఏమైనా తెచ్చిండు? ఆయన తెచ్చినట్టు ఏమైనా ఉందా? మా మెదక్కు పోని, మా సొంత గడ్డ మా మెదక్ డెవలప్మెంట్ చూడరే ఎన్ని. మెతుకు సీమ అంటే మెతుకు సీమ పెద్ద పెద్ద పేరు, ఎప్పటి నుంచో మెదక్ డిస్టిక్ పెద్ద డిస్టిక్ అంటారు. మా మెదక్ డెవలప్మెంట్ ఉందా అసలు? సిద్దిపేట డెవలప్ చేసుకున్నారు, అటు సంగారెడ్డి డెవలప్ చేసుకున్నారు, మా మెదక్ సంగారాకి చిరాలు. అట్లా ఉంటుంది అంతే. అసలు వాళ్ళకి చేసే అట్లే ఉంటుందని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. అని అటు ఇటు ఒక బీజేపీ వస్తే ఏమన్నా కొట్లాడి చేస్తారేమని ఆలోచన. నా పేరు కృష్ణ, ముత్తాయిపల్లి. ముత్తాయిపల్లి ఫార్మర్ అన్న, ఫార్మరే. వ్యవసాయం ఉంది, 2 ఎకరాలు ఉంది. ఫార్మర్ యాక్చువల్లీ స్టడీ పర్సన్, నేను ఇంటర్ అయిపోయింది కానీ ఫార్మర్, పొలం చేసుకుంటాం. చెప్పండి. ఉన్న ఐడియా వస్తున్నాను. పార్టీల పరంగాని కాదు కానీ ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఒక మంచి వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తిని చూసేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటాం. అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ అని కాదు కానీ అవగాహన ఉన్న వ్యక్తి, రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి కావాలని కోరుకుంటున్నాం. రఘునందన్ రావు అనుకుంటున్నాం మేము. బీజేపీ గెలుస్తుంది. స్ట్రాంగ్ ఉంది అనుకుంటున్నాం కానీ కాకపోతే సెంట్రల్లో బీజేపీ ఏదైనా మనం ఏదన్నా ఈ రాష్ట్రం బాగుపడాలంటే మాత్రం కంపల్సరీ బీజేపీ రావాలి. ఆయన ఏంటంటే ఒక సిద్ధాంతం ఉన్న వ్యక్తి, అన్ని రకాలు తెలిసిన వ్యక్తి, ఒక లా చదివిన వ్యక్తి ఆయన. సో అన్ని రకాలుగా ప్రభావాలకు పాల్పడ్డాడు, అన్ని ఎదుర్కొన్నాడు, అన్ని చూసిండు. కాబట్టి మనకు శాసనసభ సంబంధించి దాంట్లో పోయింది కాబట్టి ఎంపీ ఎలక్షన్లో మా జిల్లాకు రావడం మాకు సంతోషం. మాకు ఆయన రావడమే మాకు సంతోషం. ఎంత చేసినా మాకు అంత అవగాహన లేదు ఆయన మీద. ఎప్పుడు ఇక్కడ ఈ సర్కిల్లో మాకు అనవాలేడు. ఆయన వేరే డిస్టిక్ సంబంధించి మన సర్కిల్ ఉన్నా కానీ ఆయన అంటే ఒక చరిత్ర అనేది ఉన్నది ఆయన. ఇప్పుడు ఈ రాజకీయం తరపున కాకుండా కానీ ఒక లా సర్కిల్లో కూడా ఆయనకు మంచి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అనుకుంటాం మేము. కాదు కాదు రగన్నకే మార్పు కోరుకున్నారు ప్రజలు. ఇప్పుడు మేమే అందరం మనమే కదా మార్పు కోరుకున్నాం. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన బీఆర్ఎస్ చేసిన ఈ కథ ఏందో అన్ని చూసినాం కాబట్టి ఒకసారి వేరే అదర్ పార్టీలు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎన్ని రోజులు ఉండదు. ప్రజలు కూడా వాళ్ళకెట్లా బీఆర్ఎస్కు ఛాయిస్ ఎట్లా ఇచ్చారో కాంగ్రెస్ కూడా ఛాయిస్ ఇస్తారు. అది మధ్యలో పోయి తెలియదు, ఎప్పుడు పోయి తెలియదు. కంపల్సరీ ఏ ప్రలోభాలకు పాల్పడకుండా నిజాయితీగా కష్టపడి చేసేది బీజేపీ కాబట్టి. సో వాళ్ళు ఉన్న వ్యక్తులు కూడా అలాంటి వ్యక్తులే కాబట్టి లంచాలకు, కోటర్లకు, బీసీసీలకు అమ్ముడు పోయేటోళ్ళు గారు, ఇచ్చి ఓట్లు ఏమని చెప్పేటోళ్ళు గారు. కాబట్టి నీతి నిజాయితీతో పోతున్నాం కాబట్టి ఒక హిందుతత్వంతో ఒక దృష్టిలో పెట్టుకుని కాన్సన్ట్రేషన్తో ఆ దృష్టితో పోతున్నాం కాబట్టి కంపల్సరీ అవగాహన ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటామని చెప్పేసి అనుకుంటాం. ఊళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్ ఆల్రెడీ తిరుగుతుర్రు కానీ దానికైతే మెయ్యం ఇస్తే బీజేపీకి ఇస్తాం అంతే. మాకేం పనులు బాగా చేయలేరు ఇట్లా. ఇవ్వలేం చేయరు, అంతా దూసుకొని తినేటోళ్ళే. వాళ్ళ కడుపుకు నింపుకుంటోళ్ళే, మా కడుపు అయితే ఎవరు నింపేటోళ్ళు లేరు. ఎట్లా జర ఉంటుంది కదా, జర ఉండదా సెంటర్ ఉంటుంది. ఈ మోడే ఉండాలి, ఉంటేనే పని అవుతాయి. అట్లేం లేదు, అట్లేం దోసుకోడు, మొత్తం దూసుకొని తింటారు. చెప్తారు 4 చేసేది 1. ఏం చేస్తలేరు, మాకైతే ₹1 కూడా ఇవ్వలేరు, చేయడం లేదు. మేము రోజు తిరిగేది ఉందా సార్? మాకు డ్యూటీ ఉందా? మాకేం ఇంత వ్యవసాయం చూసి కూడా పొలంలోకి పోతే మస్తిమి. ఇక ఆ రోజు డ్యూటీ చేసుకుంటే పని చేస్తుంది, మాకేం పని చేస్తుంది? మాకేం పని చేస్తుంది, మాకైతే ఉపయోగం ఏం లేదు. అది ఏమీ లేదు. పోతాం ఆ ఏడాదికి ఒక్కసారి, అది పైసలు పెట్టుకొని పోతాం, ఇంకేమది అంతే. అది డ్యూటీ ఉన్న వాళ్ళకే పని చేస్తుంది. అది
అది ఉన్నోళ్ళ గుద్దలనే పెట్టేసిండు, లేని వాళ్ళకైతే ఎండ పెడతాడు అంతే. ఆ. మీకు అసలు ఒక రూపాయి మాకేం ఆమ్దానం ఏం లేదు అది. ఇంకా మీలే అన్నీ చెప్తుంది 6 గ్యారంటీలు ఇచ్చిన ఇక అన్ని 6 గ్యారెంటీలు కానీ గ్యారెంటీలు అవి అవి అయినాడు, మేము పోయినాడికి లెక్క అవి అంతే. ఇప్పుడైతే ఏం రావాలి. ఆ. ఈడ మరి అంత కేసీఆర్ పార్టీ ఏం లేదు, ఏం లేదు, కేసీఆర్ పార్టీ లేదు కదా బీఆర్ఎస్ లేదు, లేదు, లేవు, పడాయి. మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచింది కదా, మరి ఎంపీ కూడా కాంగ్రెస్ గెలిచిండు, అది ఏదో లక్కీలో గెలిచిండు కానీ అది కాదు, కాని పని అది. ఇక ఆయన తోడు అది చేస్తారు అనుకో కానీ ఏదో గుడ్డిగా పోయారు కానీ అది కాదు అది. ఆ? ఈ బీజేపీ గెలవాలి. ఇక అంతా మనం అలా తిరగతలేము, మనం ఇక ఏ పని చేసుకోవడం అది ఉంటాము. నరేంద్ర మోడీకి వేస్తాం, బీజేపీకి వేస్తాం. తెలుసు అన్నీ మంచిగా చేస్తుండు, పింఛన్ ఇస్తుండు, బియ్యం ఇస్తుండు, అన్నీ ఆయన్నే ఇస్తుండు. ఆయన్నే రావాలి, ఆయనకే ఇస్తాం. ఏంటిది ఆ పార్టీ లేకున్నా నేను కంపల్సరీ మా ఇంట్లో మేము వేస్తాం. పోయినసారి వేసినాము, మా 5 ఓట్లు మేము కూడా ఇప్పుడు కూడా వేస్తాం. మోడీ రావాలి, మోడీ మంచిగా చేస్తుండు కాబట్టి మోడీ వస్తాం. ఎందుకు చేయడు, అయోధ్య కట్టించి అన్ని చేసి మాకు పింఛని బియ్యం అన్నీ చేస్తున్నాం. ఇంతవరకు అయోధ్య ఎవ్వరు కట్టిన వాళ్ళే లేరు, అంత కూలగొట్టిన వాళ్ళే ఉన్నారు కానీ కట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆయనే దేవుడు నరేంద్ర మోడీ. ఎందుకు వేస్తాం, ఆయనే దేవుడు అనుకుంటున్నాం నరేంద్ర మోడీ. ఊళ్ళో రాజకీయమా? రాజకీయం అంటే వస్తున్నాయి, ఓళ్ళు తిరుగుతలేరు. మొన్న తిరిగిండ్రు, పువ్వు గుర్తుకేయమని తిరిగిండ్రు. వేస్తామన్నాం. నాకు మోరి నా పాలోళ్ళు మోరి కొనిస్తలేరు పొలంలోకి. నాకు మోరి ఓళ్ళు కట్టిస్తారో అది కూడా కావాలి. ఆ బాధలు ఉన్నాయి నాకు. నేనా వేస్తా, ఓళ్ళకేస్తామంటే నా మనసులో ఉన్నది వేస్తా, నా మనసులో వేస్తా.